ఈ పైన ఫోటోలో ఉన్న పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ తను చనిపోయినట్టు అందరిని నమ్మించి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ డబ్బులు నొక్కేద్దామని చూసినాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. విషయానికి వస్తే ఇతని పేరు గణేష్. అయితే ఇతనికి తెలిసిన వాళ్ళ కారు తీసుకొని వేరే ఊరికైతే బయలుదేరాడు అనమాట. బయలుదేరిన తర్వాత దారి మధ్యలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. కారు మొత్తం కాలి బూడిద అయిపోయింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే దాంట్లో ఇతనికి సంబంధించిన ఒక చైన్, ఒక రింగు దొరికిందనమాట. సో పోలీసులు నిర్ధారించుకున్నది ఏంటంటే గణేష్ చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. తర్వాత శరీర భాగాలు అవి చూస్తే పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చి డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది మొదలు పెట్టారనమాట. సో ఇతనికి సంబంధించిన కాల్ డేటా అంతా తీసుకున్నారు. కాల్ డేటాలో లాస్ట్కి ఒక అమ్మాయితో మాట్లాడిన డేటా అయితే బయటకు వచ్చింది. సో పోలీసులు ఏం చేశారంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇతని మీద ఏం మాట్లాడాడు చనిపోయే ముందు అని చెప్పేసి అడిగారు అనమాట. సో అమ్మాయి చెప్పిన ఆన్సర్కి అయితే పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది అనమాట. ఇతను చనిపోవడం ఏంటి, వేరే నెంబర్ నుంచి ఇతను నాకు రోజు మెసేజ్లు అవి పంపిస్తున్నాడు అని చెప్పేసరికి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే ఇతన్ని ఫైనల్గా ట్రాక్ చేసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఇతను ఏం చెప్పాడంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా అప్పుల్లో ఉంది, తన పేరు మీద ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. సో ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇలా చేశానని చెప్పేశాడు. మరి ఆ కార్లో దొరికిన బాడీ ఎవరిదంటే ఇతను రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరో ఒక అతను లిఫ్ట్ అడిగాడు అనమాట. అతను ఫుల్గా మద్యం తాగేసి ఉన్నాడు. సో ఆ మద్యం మత్తులో అలానే కార్లో పడుకుంటే ఇతను ఛాన్స్ దొరికిందని చెప్పేసి అతనికి తన చైన్ ప్లస్ ఆ రింగు తన చేయికి పెట్టేసి తనని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి పెట్రోల్ పోసి కార్ని అయితే అంటించాడు అనమాట. సో ఇది తెలుసుకున్న పోలీసులు ఇతని మీద మర్డర్ కేసు ఫైల్ చేసి ఇతన్ని అయితే అరెస్ట్ చేశారనమాట. సో చూసారు కదా రోజు రోజుకి జనాలు ఎంత దారుణంగా తయారవుతున్నారు. మనం ఇంకెవరినైనా లిఫ్ట్ అడగాలంటే కూడా భయపడే స్టేజ్కి వచ్చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.